అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అందులో బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేయడం ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం లేకపోయినా ఆ దేశంలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ద్వారా 1868లో పౌరసత్వ జన్మ హక్కును పొందుపరిచారు. సుమారు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఈ హక్కును ఇప్పుడు ట్రంప్ రద్దు చేశారు. యుఎస్ సెన్సస్ బ్యూరో అధికారిక గణాంకాల ప్రకారం 2024 నాటికి 54 లక్షలకు పైగా ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. ఇది యుఎస్ జనాభాలో 1.47%. ఇందులో మూడింట రెండొంతుల జనాభా వలసదారుడు కాగా 34% మంది అమెరికాలో పుట్టిన భారతీయులుగా ఈ డేటా చూపిస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే ఫిబ్రవరి 20 తర్వాత జన్మించే పిల్లల పేరెంట్స్ లో కనీసం ఒక్కరైనా అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడే పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. దీంతో H1B వీసా ఉన్నవారు లేదా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయ పౌరులకు జన్మించిన పిల్లలు యుఎస్ పౌరసత్వం పొందలేరు. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు కాబట్టి ఆ పిల్లలు వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకువస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఆ పిల్లలు కూడా 21 ఏళ్లు వచ్చేసరికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ వీసా తీసుకుని ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అయితే వారిని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గా పరిగణిస్తారు. ఫలితంగా స్కాలర్షిప్ లాంటి యూనివర్సిటీ బెనిఫిట్స్ ఏమీ అందవు. ఇప్పటికే అనేక మంది భారతీయులు H1B వీసా మీద అమెరికా వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని పిల్లల బర్త్ రైట్ సిటిజన్షిప్ ద్వారా అక్కడే సెటిల్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి లక్షలాది మందిపై ప్రభావం పడనుంది. వారితో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్లు, స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా వంటి టెంపరరీ వీసా హోల్డర్స్ పై కూడా ప్రభావం పడనుంది. దీంతో ఇండియన్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అవకాశాల కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. ట్రంప్ నిర్ణయం భారతీయులతో పాటు యుఎస్ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అమెరికాలోని టెక్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ నిర్ణయం బర్త్ టూరిజం ను కూడా తగ్గిస్తుంది. బర్త్ టూరిజం అంటే చాలా మంది మహిళలు డెలివరీ సమయంలో అమెరికా వెళ్లి పిల్లల్ని కని వారికి అమెరికా పౌరసత్వం తీసుకుంటారు. అయితే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేసినప్పటికీ ఈ చట్టం లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని అనేక రాష్ట్రాలలోని న్యాయవాదులు దీనికి వ్యతిరేకంగా చట్టపరమైన సవాళ్లను దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమిగ్రెంట్స్ రైట్స్ అడ్వకేట్స్ అనే సంస్థ న్యూ హ్యాంప్షైర్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాకుండా ఇది రాజ్యాంగ నిబంధన కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకోసం కాంగ్రెస్ లో 3/2 మెజారిటీతో పాటు 4/3 రాష్ట్రాల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరి చట్టపరమైన సవాళ్లు, ప్రజా వ్యతిరేకత వంటి అడ్డంకులను ఎదుర్కొని ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.